ఆడి ఏ2 స్మాల్ కార్ బట్ బిగ్ ఎక్స్పెరిమెంట్. ఈ కార్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఆడి అంటే లగ్జరీ బ్రాండ్ అని అందరికీ తెలుసు. కానీ ఆడి ఏ2 అనేది ఒక కార్ అయితే కనుక 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు అది ఫ్యూచర్ కార్ అయితే కనుక డిజైన్ చేశారనమాట. చాలామంది షాక్ అయ్యారనమాట ఈ డిజైన్ చూసి. ఆడి ఏ2 అయితే కనుక 2000 సంవత్సరంలో జర్మనీలో లాంచ్ చేశారు. 2025 వరకు మాత్రమే ప్రొడక్షన్ జరిగింది. ఈ కార్ని ఈకో ఫ్రెండ్లీ లైట్ వెయిట్ కార్గా డిజైన్ చేశారనమాట. మెయిన్గా వెయిట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలనుకుంటే కనుక ఆడి ఏ2 బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే కనుక ఫుల్ అల్యూమినియం బాడీ అనమాట. అందుకే కార్ వెయిట్ 900 నుంచి 1000 కిలోలు మాత్రమే ఉంటుంది. అప్పట్లో ప్రీమియం కార్కి ఇంత లైట్ వెయిట్ అనేది చాలా బిగ్ ఇన్నోవేషన్ అనమాట. మెయిన్గా లైట్ వెయిట్ వల్ల ఏంటంటే కనుక మైలేజ్ బెటర్గా వస్తుంది, పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉంటుంది, హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. దీంట్లో మనకి అందుబాటులో ఉన్న ఇంజన్స్ అయితే కనుక 1.4 పెట్రోల్, 1.4 డీజిల్, 1.6 ఎఫ్ఐసి పెట్రోల్ ఇంజన్ మాత్రం ఉండేవి. డీజిల్ వేరియంట్స్ యూరోప్లో అయితే కనుక చాలా ఫేమస్. మైలేజ్ అప్పట్లో 20+ కిలోమీటర్స్ అయితే కనుక రేంజ్ ఉండేదన్నమాట. డిజైన్ అయితే కనుక ఆడి ఏ2 డిజైన్ చాలా యూనిక్, బబుల్ షేప్, టాల్ రూఫ్, దాని తర్వాత చాలా లుక్ కూడా చాలా బాగుండేది. ఇన్సైడ్ స్పేస్ కూడా చాలా స్మార్ట్గా డిజైన్ చేశారనమాట. దీంతో పాటుగా ఇది ప్రీమియం అల్యూమినియం బాడీ అవడంతో చాలామందికి అయితే కనుక బాగా నచ్చింది. అసలు ఎందుకు ఫెయిల్ అయింది ఇది 5 సంవత్సరాలు అని చెప్పడానికి ప్రాబ్లం ఏమిటంటే కనుక అల్యూమినియం బాడీ కాస్ట్ చాలా ఎక్కువ, కార్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్ అయితే కనుక స్మాల్ కార్కి అంత అమౌంట్ అయితే కనుక ఎందుకు అని చెప్పి వాళ్ళలో ఒక డౌట్ అయితే కనుక వచ్చేసింది. అందుకే చాలా సేల్స్ అయితే కనుక స్లో అయిపోయాయి. 2005లో అయితే కనుక ఆడి ఏ2 డిస్కంటిన్యూ చేశారనమాట.